తనకు తెలియకుండా తనలో ఉన్నటువంటి తత్వాలు కొన్నిటిని విరగొట్టడానికి కొన్ని అనుభవాల్లో గుండా దేవుడు తీసుకెళ్ళి ఎలా చేసేసాడంటే గుండె నలిగిపోయింది ఆయనకి. తనెంతో ప్రేమించేవాళ్ళు తనకు దూరం అయిపోవటం, తను ఎరగని ప్రదేశంలోకి వెళ్ళి బతకటం. నాకేం దిగులేదు, నానున్నాడు, దేవుడు ఉన్నాడు, అన్నలు ఉన్నారు, నాకు అందరూ ఉన్నారు అనుకున్నవాడు అందరూ ఉండి కూడా అనాథగా అయిపోయిన గతి పట్టేటట్టు. అడుగడుగున ఆయన ప్రయాణంలో గుండె నలిగిపోయింది. ఎవరి మీద అనుకున్నా సరే వాళ్ళు రివర్స్ అయిపోయారు. తండ్రి మీద అనుకుంటే తండ్రి మందలించాడు, అన్నల మీద అనుకుంటేనేమో అన్నలు అమ్ముకున్నారు. పోతీఫెరో మీద అనుకున్నాడు, అక్కడికి పోయి మా యజమాని మంచోడు, మా యజమాని నిజంగా నన్ను ప్రేమగా చూస్తున్నాడు, మా యజమాని ఎంత మంచోడు అంటే నన్ను అందరి మీద ఏలికగా పెట్టాడు కానీ నన్ను బానిసగా చూడట్లేదు, ఎంత మంచి యజమానో అని అక్కడ యజమాని మీద అనుకున్నాడు. ఆ యజమానే తేలికప్ప చెప్పేటట్టు చేశాడు. ఆయన భార్య బుద్ధేమో ఆయనకు తెలీదా? పాప ఇతను ఎంతో నమ్మకంగా ఉన్న పనివాడు, కానీ అవతల కంప్లైంట్ చేయగానే వెంటనే ఆవేశానికి గురై అప్పుడు యోసేపు ఏమనుకొని ఉంటాడు? అయ్యగారు మీరెంతో మంచోళ్ళు, నమ్మకస్తులు, మీరెంతో ప్రేమ గలవారు, దయగలవారు అని అనుకున్నాను. దెబ్బ పడిపోయిందిగా. అంటే ఏ నరుడి మీద మంచోళ్ళు వీళ్ళు ఉన్నారు, నాకు ఆధారం, ఇక ఇబ్బంది ఏం లేదనుకున్న ఆధారాలన్నీ ఇరిగిపోయినాయి చూడు. చివరికి జైల్లోకి పోతే పానదాయకుల అధిపతి, భక్షకారుల అధిపతి ఇద్దరు అందుబాటులోకి వస్తే పానదాయకుల అధిపతికి చెప్పుకున్నాడు, నిన్ను దేవుడు విడిపిస్తాడు, భక్షకారుల అధిపతి మాత్రం చంపబడతాడు, మీకు వచ్చిన స్వప్నం అర్థం అది, నీకు వచ్చిన కళ ప్రకారం నువ్వు ఇంకా 3 దినాల్లో బయటికి వెళ్ళిపోతావు. అదిగో భక్షకారుల అధిపతికి వచ్చిన కళ ప్రకారం అతను ఇంకా 3 దినాల్లో శిరచ్ఛేదం చేయబడతాడు, నువ్వు బయటికి వెళ్తావు కన్ఫర్మ్, రాజు ఆస్థానంలో మళ్ళీ రాజుకు నువ్వు పాత్రను అందిస్తావు. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక్కసారి నన్ను రాజుకి తెలియజేస్తావా? నేను ఏ నేరం చేయలేదండి, అన్యాయంగా నన్ను నిందమోపి ఇక్కడ వేశారు, తప్పకుండా మీకు అవకాశం ఇస్తాడు దేవుడు, మీరు అక్కడికి వెళ్ళినప్పుడు నన్ను గుర్తు చేసుకున్నాడు. తప్పకుండా యోసేపు, నేను తప్పకుండా నేను గుర్తు చేసుకుంటాను, భలే పని, నేను గుర్తు చేసుకుంటాను, మాట ఇచ్చాడు. నువ్వు చెప్పింది అక్షరాలా జరిగితే, నేను నిరపరాధిగా వెళ్ళి మళ్ళీ రాజు దగ్గర నిలిస్తే ముందు నిన్నే గుర్తు చేసుకుంటాను. ఎంత ఆనందపడి ఉంటాడో. ఆ 3 రోజులు ఎప్పుడు వస్తాయో, ఎప్పుడైపోతాయో, ఎన్ని నిమిషాలు లెక్కేసుకున్నాడో, గంటలు లెక్కేసుకున్నాడో. రానే వచ్చింది, అతను బయటికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఇక నిమిషాలు, గంటలు, ఏ నిమిషానైనా సరే సైనికులు వచ్చి ఎవరిని వాకప్ చేసినా సరే యోసేపు కోసం వచ్చారేమో అని పాపం ఫీల్ అయి ఉంటాడు. బాయ్ అన్నప్పుడు నేనేనండి అనుకుంటే పాపం ఎన్నిసార్లు పోయాడో. ఏంటి నేనే, నువ్వెందుకు వచ్చావు? నువ్వు 1 రోజు 2 రోజులు కాదు, 2 సంవత్సరాలు అయిపోయింది. పోయింది, అది కూడా ఇరిగిపోయింది. ఎవరి మీద అనుకున్నాడో ఆధారాలన్నీ విరిగిపోయి చివరికి ఏ ఆధారం లేదు, మళ్ళీ దేవుడికి వెళ్ళి చూశాడు. అన్ని సందర్భాల్లో చూడు, దేవునికి వెళ్ళి చూసుకుంటూ రావాల్సి వచ్చింది. తను ఆనుకున్నవన్నీ విరిగిపోయి తనకి ఇక ఏ ఆధారం లేనట్టుగా అయిపోయి చివరికి నువ్వే అది ఆ మెట్టుకు వచ్చింది. గుండె నలిగిపోయింది ఆయనది. అంటే కాస్తో కూస్తో ఉన్న పెళుసుదనం, పర్సన్స్ మీద డిపెండ్ అయ్యేటువంటి నేచర్, అదంతా కూడా విరిగిపోయి దేవుడు డిసైడ్ చేసినటువంటి ఆ ఉన్నత మహిమకు తగిన పాత్రగా యోసేపును దేవుడు సిద్ధపరచడానికి కొంచెం టైం తీసుకుంది, కొంతకాలం పట్టింది. కొంత వ్యవధి అయినప్పటికీ మాట నెరవేరిందా లేదా అది చెప్పు నాకు. నిర్ణయించబడిన మహిమకు అందుకున్నాడా లేదా? అందుకోలేదా? కన్ఫామ్ అందుకున్నాడు. ఇంతకు యోసేపు స్టోరీ చదువుతారు మీరు? నాకు చాలా ఇష్టం బైబిల్లో యోసేపు స్టోరీ. అందుకున్నాడు. చివరికి ఏ మనసు వచ్చిందో తెలుసా? దయ లేకుండా, కనికరం లేకుండా మొదట చంపాలని చూసి తర్వాత అమ్ముకున్నారు బానిసగా డబ్బుకి. అలాంటి వ్యక్తులు కళ్ళ ముందు వచ్చి నిలబడితే చివరికి ఆ హృదయం ఎంత మెత్తనైపోయిందో తెలుసా? వాళ్ళ ఇంత తప్పును కూడా ఒప్పుకోకుండా వెంటనే పోయి తండ్రికి చెప్పే అదే యోసేపు ఈ శ్రమల కొలిమిలో గుండా ప్రయాణం చేసి 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 విరిగి నలిగి కరిగి చివరికి దోషులు వచ్చి ఆయన ముందు నిలబడితే దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్చి, ఇదిగో నిన్ను వేధించిన వారిని నీ పాదముల ఎదుట పడవేశాను నా కుమారుడా యోసేపు, ఇదిగో నేను నీకు ఇచ్చిన ప్రామిస్ నెరవేర్చాను చూసుకో అని చూపించినప్పుడు
పకపక నవ్వి దుర్మార్గులారా మీకు ఇంతే జరగాలనలా. వాళ్ళని పట్టుకొని కౌగిలించుకొని ఏడ్చి చెప్పుకున్నాడు. వాళ్ళు గుర్తుపట్ల తమ్ముడని. అన్నలారా, నేను యోసేపు నన్నా, నేను గుర్తుపట్ల నన్ను. మీరు అమ్మారుగా ఇష్మాయేలీలకి 20 తులాల వెండికి అమ్మారు కదా, నేనే యోసేపు నన్నా, నాన్న ఎలా ఉన్నాడు అని వాళ్ళందరి పేర్లు పలికించి, వాళ్ళందరినీ పేరు పేరున పలకరించి తన్ను తాను బయలుపరుచుకున్నప్పుడు వాళ్ళు ఎడంగా వెళ్ళారట. ఎందుకు? అమ్మ బాబోయ్, వీడు మనల్ని చంపుతాడు. ఐగుప్తులో ఏలికై ఉన్నాడు, అగ్రరాజ్యానికి నాయకుడై ఉన్నాడు. వీని చేతుల్లో పడ్డామా, వచ్చి చంపేస్తాడు అంటే యోసేపు ఏమన్నాడు తెలుసా? మీరు ఎందుకు భయపడుతున్నారు? నేను మీకు ఏ హాని చేయను. మీరు నా కీడు కొరకై దీన్ని ఉద్దేశించితిరి కానీ అన్నా, ఇది మీరు చేసింది కాదన్నా, మనందరినీ పోషించడానికి, కరువు కాలంలో మనందరినీ కాపాడటానికి ఇది దేవుని నిర్ణయం అన్నా. మీరు నా కీడు కొరకై దీన్ని యోచించితిరి కానీ దేవుడు మన మేలు కొరకు దీన్ని జరిగించెను అంటే ఏం చెబుతున్నాడు తెలుసా? వాళ్ళ తప్పులను కాస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళ లోపాలను చూడట్లేదు, వాళ్ళ బలహీనతలను చూడట్లేదు, వాళ్ళ తప్పులను చూడట్లేదు. ఏమన్నాడు తెలుసా? నేను మిమ్మును మీ పిల్లలను పోషిస్తానన్నా, భయపడకండి అన్న. వాళ్ళని కవర్ చేస్తున్నాడు. ఒకప్పుడు కంప్లైంట్ చేశాడు, ఇప్పుడు కవర్ చేస్తున్నాడు. అన్నా అన్నా అన్నా, ఇన్ని బాధలు పడి పాపం ఎంత ఏడ్చుకుని ఉంటాడో, ఎన్ని అవమానాలు పొంది ఉంటాడో, ఎన్ని దెబ్బలు తిని ఉంటాడో, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాడో, ఎన్నిసార్లు అన్నం లేని దినాలు గడిపాడో, ఎన్ని కన్నీళ్లు గడిచాడో, ఎంత వేదన పడ్డాడో వాళ్ళ వల్ల. ఎన్ని బాధలన్నా ఒక ఎత్తు అయితే తను ఎంతో ప్రేమించే తండ్రికి దూరం చేశారు. ఇంకా అది ఎంత ఏడుపో యోసేపు లైఫ్కి. ఆ హృదయాన్ని ఎంత క్షోభ పెట్టి ఉండొచ్చు. కానీ అలాంటి వ్యక్తులు శత్రువు కంటే కూడా ఘోరమైనటువంటి తత్వాన్ని ప్రదర్శించినటువంటి వ్యక్తులుగా తన కళ్ళ ముందున్న వాళ్ళని కవర్ చేస్తున్నాడు ఆయన. మీరే చేసిందనలా, లేదన్నా మీరు మంచి చేశారు, నాకు మీరు నాకు కీడు చేస్తే కదా నేను మిమ్మల్ని శత్రువులుగా భావించేది. మీరు కీడు చేయలేదన్నా, మీరు నాకు మేలే చేశారు లేరండి అని మళ్ళీ హత్తుకొని నేను మీకు మేలు చేస్తాను. నాన్న ఎలా ఉన్నాడు? నాన్న బాగున్నాడా? అని ఇంకా బ్రతికే ఉన్నాడా? నా దేవుడు నా కోసమే నాన్న బ్రతికించి ఉంచుతాడు. మీరు వెళ్ళి ఇదిగో ఇవన్నీ తీసుకెళ్ళి నాన్నకు చూపించండి, ఆయన యోసేపు ఇంకా బతికున్నాడని చెప్పండి. ఐగుప్తును వెళ్తున్నాడని చెప్పండి. ఆయన ఇక్కడికి తీసుకొని రమ్మన్నానని చెప్పండి. ఒకవేళ మీరు చెబితే నమ్మకపోతే ఇదిగో ఆయనకి ఇష్టమైన పదార్థాలు ఇస్తున్నాను, ఇది తీసుకెళ్ళివ్వండి. రథాల్లో వెళ్ళండి, ఘనంగా వెళ్ళండి. మీ అందరి కోసమే నన్ను పంపించాడన్న ఇక్కడికి. మీ తప్పేం లేదన్నా, మీ తప్పేం లేదు. మీకు తెలియక అప్పుడు అంత అవగాహన లేదు కదన్నా మీకు. మీ తప్పే. ఆహా, హృదయం ఎలా మారిపోయిందో చూడు. ఇప్పుడు ఈ ఘనతని ఎవరికి ఆపాదిద్దాం? యోసేపును అలా చెక్కుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరు? ఈ ఘనతని, ఈ సన్మానాన్ని ఎవరికి ఆపాదిద్దాం? ఆయనకేనా? ఏది చెప్పండి గట్టిగా, చెప్పండి, చప్పట్లు కొట్టి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. వ్యక్తిత్వాలను నిర్మించువాడు మన దేవుడు. వ్యక్తిత్వాలను నిర్మించువాడు. ఒక ఇల్లు కట్టినట్టు, ఒక కర్మాగారాన్ని నిర్మించినట్టు మన వ్యక్తిత్వాన్ని నిర్మిస్తున్నాడు ఆయన. ఉన్న ఫలంగా మనల్ని ఆకాశానికి ఎత్తుతాడు. అన్ని విషయాల్లో కృపణిస్తాడు, ఇవ్వడని కాదు. కానీ దానివల్ల నువ్వు మేలు పొందడం కాదు, కీడులో పడతావు, భ్రష్టు పట్టిపోతావు. అందుకే ముందు నీకు అనుగ్రహించబోతున్న దాన్ని నువ్వు ఆశీర్వాదాన్ని తట్టుకోవటానికి కూడా శక్తి కావాలండి. మోకాళ్ళేసి ఆశీర్వదించో దించో ఆశీర్వదించో అని మొరపెట్టం కాదు. దేవుని ఆశీర్వాదాన్ని తట్టుకోవటానికి కూడా శక్తి కావాలి.
కొంతమంది ఆశీర్వాదం లేనప్పుడు ఒక రకంగా ఉన్నారు, ఆశీర్వదింపబడిన తర్వాత భ్రష్టులయ్యారు. తెలుసా మీకు? దేవుని బ్లెస్సింగ్స్ని తట్టుకోవటానికి కూడా శక్తి కావాలి. ఆశీర్వదించమని ప్రార్థన చేయగానే సరికాదు. ఆయన దీవెనలను తట్టుకోవటానికి ముందు నిన్ను సిద్ధం చేసుకోవాలి ఆయన. అది జరుగుతుంది ఇప్పుడు. ఉన్న ఫలంగా అలాగో లేవనెత్తగలడు, పరిస్థితులన్నీ మార్చేయగలడు. కానీ ఎందుకని అలా చేయటల్లా? ఒక క్రమంలో అన్నీ చిన్న చిన్నగా ఒక్కొక్కటి డీల్ చేసుకుంటూ వస్తున్నాడు. ఎందుకని జీవితంలో అన్ని విషయాలు ఒకేసారి జోక్యం చేసుకోకుండా ఎక్కడో ఒకటి టచ్ చేస్తున్నట్టున్నాడు. ఎందుకు? 100% మన కోసమే, మన క్షేమం కోసమే, మన మేలు కోసమే, మన మంచి కోసమే. ఏమన్నా అర్థమవుతుందా? ముందు అనుభవాలు నేర్పుకుంటాడు. నిర్ణయించిన మహిమకు చేర్చబడినట్లు ముందు అనుభవాలు నేర్పించి సిద్ధపరిచి ఆ తర్వాత ఎక్కడికి తీరుస్తాడు. ఇప్పుడు చెప్పండి, యోసేపు ఇంకా మనుషుల మీద ఆధారపడతాడా? తన బ్రతుకాలు ఆధారపడతాడా? ఇంకంతకుముందు అంత పెళిసిగా ఉండగలడా? అయిపోయింది. దేవుని యొక్క హృదయం వచ్చేసింది. క్షమాగుణం, దయాగుణం, కనికరం. పోనీలే, తెలిసి చచ్చారంటావా? తెలిసి చేశారంటావా? తెలిస్తే ఎట్ట తగలబడతారు, తెలియకనేక తేడా పడ్డారు. పోనీలే బా. దేవుని హృదయం. వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలియదు, వదిలేవా. యేసయ్య హృదయం తెలియలే, పోనీ. వాళ్ళు తెలిసి అట్లా ఉన్నారంటావా? వయసులు పెరిగినాయి కానీ ఇంకా పిల్ల చేష్టలు బాగాలేదే, పోనీ అయ్యా. ఆ హృదయం వచ్చిద్ది అందరికీ, చక్కబడితే వచ్చిద్ది. ఎంతమంది ఒప్పుకుంటారు? ఇప్పుడు మీరు చెప్పండి, చక్కబడని హృదయం కలిగి ఆశీర్వాదాలు కావాలా, లేకపోతే ముందు ఆశీర్వాదాల కంటే ముందు చక్కబట్టం కావాలని అంటారా? ఏది కావాలి మీకు? ముందు వ్యక్తిత్వం దేవుని పోలికగా రూపాంతరం చెందే ఆశీర్వాదం కావాలా, లేకపోతే వేరే ఆశీర్వాదాలు కావాలా? ఒక మొక్క చెబితే ప్రార్థన చేస్తాను నేను. ఆయన పోలికగా వ్యక్తిత్వ నిర్మాణం జరిగే ఆ బ్లెస్సింగ్ కావాలి నాకు అని అడుగుతారా? లేకపోతే అదంత తర్వాత అన్న ముందు ఈ బాధలు పోవాలంటారా? చెప్పండి, రెండు మాటలు. మీరే జీవితం చేస్తా ప్రార్థన. మనం పెట్టాల్సిన పనులు చాలా ఉండే, మళ్ళీ రేపు కోటం ఉంది. స్తోత్రం. చెప్పండి బిడ్డలారా, ఏం కావాలి? వ్యక్తిత్వ నిర్మాణం జరగని ఆశీర్వాదం కావాలా, లేకపోతే వ్యక్తిత్వ నిర్మాణం అనే ఆశీర్వాదం కావాలా? గుర్తుపెట్టుకో, నీకు నిర్ణయించబడిన మహిమ ఎప్పుడో నిర్ణయించబడింది. దాన్ని స్వతంత్రించుకోవడానికి అవసరమైనటువంటి వ్యక్తిత్వ నిర్మాణమే ఇప్పుడు నీలో నాలో రూపుదిద్దుకోవాల్సి ఉంది. ఆ పని ఆల్రెడీ దేవుడు చేస్తున్నాడు, నువ్వు వద్దన్నా చేస్తాడు. మరి ఎందుకంటే నువ్వు పిలుపుకు లోబడ్డావు. ఎరిగాడు, నిర్ణయించాడు, పిలిచాడు, వచ్చావు. నీతిమంతుడిగా నీతిమంతురాలిగా తీర్చాడు, మహిమను కూడా నిర్ణయించాడు. అయిపోయింది. మహిమ పరచను అన్నాడు. దేవుడు అయిపోయింది అని రాశాడంటే అయిపోయినట్టే. అది ఎన్ని వంకర్లు తిరిగి, ఎన్ని మలుపులు తిరిగి, అస్సలు అసంభవం అని ఈ మూలకి వెళ్ళాల్సింది క్వైట్ ఆపోజిట్ ఈ మూలకు పోయినా సరే అటు పక్క నుంచి టర్న్ అయ్యి జర్నీ చేసుకుంటూ ఆడికి వచ్చి ఆగాల్సిందే. అది దేవుడు అంటే. అర్థమైందా? తూర్పుకి అన్నది కాస్త పడమరకి రివర్స్ అయిపోయినా సరే అది రిటర్న్ జర్నీ చేసుకుంటూ వచ్చి అక్కడికి వచ్చి రీచ్ అవ్వాల్సిందే. అది ఆయన. ఎవరు? మన సృష్టికర్త. ఉన్నవాడు. ఎవరు? ఉన్నవాడు. నా జీవిత యాత్రలో మలుపులెన్నో తిరిగిన నిత్య జీవ గమ్యానికి నన్ను నడిపించితివే. దేవుడు నీకు ఒకటి డిసైడ్ చేసి నేను దాన్ని నిర్ణయించాను, డోంట్ వరీ అన్నాడంటే అది పూర్తిగా అట్లా ఉన్నా సరే అదే వచ్చి లింక్ అయిపోయింది అంతే యేసునామంలో. పాడండి. నా జీవిత యాత్రలు మలుపులెన్నో తిరిగిన
నిత్య జీవ గమ్యానికి నన్ను నడిపించితివే. నా జీవిత యాత్రలో మలుపులెన్నో తిరిగిన నిత్య జీవ గమ్యానికి నన్ను నడిపించితివే. నిలిచి ఉందునయ్యా నిజ దేవుడవనుచు, నిలిచి ఉందునయ్యా నిజ దేవుడవనుచు. నన్ను కాచినావయ్య, నన్ను చూచినావయ్య, నన్ను కాచినావయ్య. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు. సుడులైనా సుడిగుండాలైనా వ్యధలైనా వ్యాధి బాధలైన మరుగై ఉండలేదు నీకు యేసయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు ఏదయ్యా. పైకి లేచి నిలబడం. దేవుడు ఏం వెతుకుతున్నాడో చూడు. దేవుడు నీ మహిమను, నీ ఘనతను, నీ సన్నిధిని, నీ స్వరాన్ని, నీ సంతోషాన్ని ఆయన వెతుకుతున్నాడు. మరి సంతోషాన్ని ఇది బాధలేంది? వస్తాయిలే, అవి కూడా వస్తాయి కాదు. ఒకవేళ యోసేపుని మీరు డ్రైవ్ చేస్తే ఎలా డ్రైవ్ చేస్తారండి? యోసేపుని మీరు ఒకవేళ హెచ్చించాలనుకుంటే, దేవుడి స్థానంలో ఒకవేళ మీరు ఉంటే ఏం చేస్తారు మీరు? నాకు తెలుసు, మీ ముచ్చటను బట్టి ధన్మని పైన కూర్చోబెడతారు. ఏం లేదు, సింపుల్. ఐగుప్తు రాజు మనసులో ఒక ప్రేరణ పుట్టించి వాడు రథం వేసుకొని డైరెక్ట్గా యాకోబు ఇంటికి వచ్చి సమూయేలు కానీ దావీదును కోరుకున్నట్టు, నేను మీ అబ్బాయిలు 12 మందిలో 11వ వాడైన యోసేపును కోరుకుంటున్నాను, ఈ ఐగుప్తు సింహాసనం మీద, ఈజిప్ట్ సింహాసనం మీద ఎక్కించాలనుకుంటున్నానని తీసుకెళ్ళి కూర్చోబెడితే ఇక దయాగుణం, క్షమాగుణం, కనికరం, ప్రేమ, ఆ దేవుని తత్వం ఉండదు. ఇక ఏముంటుంది తెలుసా? ఒరే అన్నల్లారా, మీరు ఇంత దరిద్రులు కాబట్టే దేవుడు మిమ్మల్ని అందరినీ పక్కన పెట్టి ఫరో హృదయాన్ని ప్రేరేపించి నన్ను తీసుకెళ్ళాడు రా, దరిద్రులారా రండిరా అనేవాడు. కానీ అలా కాదు. ఇప్పుడు ఎలా అయిపోయాడు? కోటి ఆశీర్వాదాల కంటే కూడా యేసయ్య వ్యక్తిత్వం విలువైంది. కోటి ఆశీర్వాదాల కంటే కూడా దేవుని వ్యక్తిత్వం, దేవుని మనస్తత్వం మనం పుణికి పుచ్చుకోవటం విలువైంది. హల్లెలూయా. ఏమంటారు? ఆయన వ్యక్తిత్వంలో ఉన్న ఆకర్షణ, ఆయన వ్యక్తిత్వంలో ఉన్న సౌందర్యం, ఆయన వ్యక్తిత్వంలో ఉన్న ఔన్నత్యం ఎంత గొప్పదో తమ్ముడు. విలువైంది కదా, దాన్నే సాధన చేయాలి. ఆయన ప్రేమని, ఆయన దయని, ఆయన కనికరాన్ని, ఆయన క్షమాగుణాన్ని, ఆయన మంచితనాన్ని, తన మహిమను వెతుక్కోకుండా తను ప్రేమించే తన పిల్లల మహిమను వెతుక్కుంటున్న మనస్తత్వం చూడు. నా మహిమ నేను ఎవ్వరికి ఇచ్చేవాడిని గానని రాయించాడు. నా మహిమ నేను ఎవ్వరికి ఇచ్చేవాడిని గానని అని రాయించాడు. అయినా ఆయన పిల్లలమైన మనకు తన మహిమనిచ్చాడు. తన ప్రాణమే ఇచ్చాడు. మహిమేంది? ప్రాణమే ఇచ్చాడు. ఆయన ఇష్టం. వాస్తవంగా నేను ఏమనో, కానీ నా పిల్లలు. కాబట్టి ప్రియులారా,
దేవుని హృదయాన్ని అర్థం చేసుకుందాం. జీవితంలో ఎదురవుతున్న అనుభవాలన్నీ నీకు అనుభవ పాఠాలు అని గ్రహిద్దాం. ఎదురవుతున్న ఒడిదుడుకులు, ప్రతికూలతలన్నీ దేవుడు నిర్ణయించిన మహిమకు నువ్వు అందుకోవటానికి నీకు సోపానాలన్నీ గుర్తెరుగు. దేవుడు నీ కళ్ళు తెరుచునుగాక, నీ మనోనేత్రాలు వెలిగించుగాక. మరి నీ సన్నిధిని ఆయన అంతగా కోరుతున్నప్పుడు మరి ఆయన సన్నిధికి నువ్వు రావాలి కదా, ఆయన సన్నిధిని నువ్వు వెతకాలి కదా. నీ స్వరాన్ని ఇంతగా వినగోరుతున్న వాని స్వరాన్ని కూడా నువ్వు ఆశించాలి కదా. నీతో సహజీవనం చేయాలనుకుంటున్న ఆయనతో సహజీవనానికి నువ్వు ఆశించాలి కదా. అసలు ఇదే కదా భక్తుల్లో జరగాల్సింది మెయిన్. భక్తుడి మనసు దేవుని మనసుతో పెనవేసుకోవాలి కదా. కరడుని పిలవాలి కదా. అక్కడ గదిలిన కరడు ఇక్కడ నీ దగ్గర కూడా కదలాలి కదా. దేవుని హృదయంలో తొణికిన ఆలోచన నీ హృదయంలోనికి పాస్ అవ్వాలి కదా, రావాలి కదా. స్తోత్రం. ఏమైనా అర్థమవుతుందా నేను చెప్పేది? ఆయన ఆలోచనల్లోకి ప్రవేశించాలి, ఆయన మనసులోకి ప్రవేశించాలి. భక్తి సాధనలో అది ముఖ్యమైన విషయం. దేవుని మనసుతో మన మనసు పెనేసుకోవాలి. అప్పుడు ఆ లక్షణాలన్నీ వస్తాయి మనకి. ఎవరితో అయితే మన మనసు కలిసిద్దో ఆ మనిషి మనసులో ఉన్న ఆ లక్షణాలన్నీ మనకు వస్తాయి. చూడు, ఇప్పుడు నన్ను మీరు బాగా ప్రేమించి గౌరవించారనుకో, మీరు ఎక్కడైనా నిలబడి వాక్యం చెప్పే అవసరం వచ్చిందనుకో, నేను ప్రదర్శించే హావభావాలు చాలా వరకు మీరు ప్రదర్శిస్తారు, మీకు తెలియకుండా వస్తాయి. మన సేవకులను చూశాను నేను. నాకు ఒకసారి ఎసిడిటీ ఫామ్ అయినప్పుడు ఇక్కడ కొంచెం టైట్గా అనిపిస్తుంది. అనిపించిన షర్ట్ ఇట్లా లాక్కుంటాను నేను, కొంచెం ఫ్రీగా ఉంటుంది ఇట్ట అంటున్నప్పుడు. నన్ను వెంబడించి ఆత్మీయ బిడ్డలు అక్కడక్కడ వాక్యం చెప్తున్నప్పుడు వాళ్ళు పెట్టారు. ఎందుకు అలా అనుకుంటారు అంటే నన్ను ఇమిటేట్ చేయటం కాదు, వాళ్ళకి తెలియకుండానే అవన్నీ వచ్చేస్తాయి అన్నమాట. చాలా ఎందుకు మనసు కలిసినప్పుడు, కలిసి నడుస్తున్నప్పుడు భక్తి సాధనకి ముందు దేవునితో మనం అలా ఐక్యత చెందాలి. అర్థమైందా? ఆయనతో మనసు కలిసి ఆ మనసు ద్వారా మనం పొందుకునే నైజం సహజ నైజం అయింది, సహజంగానే వచ్చింది అది. అట్లా కాకుండా జస్ట్ విని చేయడానికి ట్రై చేస్తేనేమో అది ఇమిటేషన్ అయింది. అనుసరించటం అనేది అది ఎట్లాంటిదంటే చూసి అట్లా ట్రై చేసినట్టు ఉంటుంది. అది కాదు. క్రీస్తు మనస్తత్వంలోనికి ఎంటర్ అయిపోయి ఆయనతో సహజీవనానికి అలవాటు పడిపోయి ఆయన సహచర్యంలో ఆయన మనస్సు తత్వంలో ఉన్నటువంటి గుణగణాలన్నీ మన మనసు స్వీకరిస్తుంది. చూడు, అప్పుడు వచ్చే వ్యక్తతలన్నీ మన నుండి వచ్చేటువంటివన్నీ కూడా న్యాచురల్గా ఉంటాయి, సూపర్గా ఉంటాయి, ఒరిజినల్గా ఉంటాయి. నిజంగా అర్థమైందా మీకు? ఎంతమందికి అర్థమైంది? యేసయ్యని ఇమిటేట్ చేయటం కాదు. కొంతమంది యేసయ్యని ఇమిటేట్ చేస్తారు, ఎడదాకా జుట్టు పెంచుకొని నిలువు టంగి వేసుకొని. అవి అట్లా కాదు. యేసయ్యతో కలిసిపోయి ఆయన వ్యక్తిత్వంలో నుండి ఆ గుణగణాలని తీసుకోవాలి. అప్పుడు మన నుంచి వచ్చే వ్యక్తతలు న్యాచురల్గా ఉంటాయి, సహజ సిద్ధంగా ఉంటాయి. సమాజం నీలో మరో క్రీస్తుని చూస్తుంది, రియల్గా చూస్తుంది మరో క్రీస్తుని. అలాంటి అనుభవ జ్ఞానం మనకు నేర్పు చాలా సీరియస్గా ఉన్నాడు. తగిన కాలమందు ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలీయమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి. అంతేకాదు ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఉండండి, వేయండి ఆయన బలీయమైన చేతి కింద. ఒక టైం ఉంటుంది, నీకు కూడా ఉంటుంది, నీకు ఇచ్చే అవకాశం నీకు ఇస్తాడు, నిర్ణయించాడు ముందే. భయపడద్దు, చూస్తావు దేవుని కార్యాలు. విశ్వాసం ఉంటే కృతజ్ఞతలు చెప్పుకో.